హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ పూరి చోలే కర్రీ. చోలే కర్రీ ఇలా డిఫరెంట్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలో కూడా ఒక ఇంగ్రీడియంట్ వేశారంటే పూరీలు చక్కగా పొంగుతాయి, నూనె తక్కువగా వేసుకున్నా కూడా. పూరీలో అస్సలు నూనె పీల్చకుండా చాలా బాగా ఉంటాయి. చోలే కర్రీ కూడా ఏ పేస్ట్ వేయకుండా థిక్ గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు దాకా శనగల్ని నీళ్ళల్లో వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి. చాలా ఎక్కువ టైం పడుతుంది ఉడకటానికి, అందుకని ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్నారంటే తొందరగా ఉడికిపోతుంది కుక్కర్లో వేసుకున్నారంటే. వీటిని కాబోలి శనగలు అని కూడా అంటారు. ఈ శనగలన్నిటిని కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసేసుకున్నాక మునిగినంత నీళ్ళని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకండి, మునిగినంత వేసుకోండి. ఇందులో ఒక మీడియం సైజు బంగాళదుంపని పొట్టు తీసేసి ఇలా మధ్యలో నీళ్ళల్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నారంటే బంగాళదుంప మెత్తగా అయిపోకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు పూరి పిండి కలిపేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు దాకా గోధుమ పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా వేయించుకున్న ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ సాఫ్ట్గా ఉండాలండి. పిండి వేళ్ళకు అంటుకోకుండా ఉండాలి, అప్పుడే చాలా బాగా వస్తాయి, పొంగుకుంటూ వస్తాయి. ఇలా మీరు ఉప్మా రవ్వ వేశారంటే పూరీలు తక్కువ నూనెలో అయినా కూడా చాలా బాగా పొంగుతాయి, అలాగే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈలోగా ఈ పిండిని నానబెట్టేసుకుందాము కర్రీ అయ్యేలోపు. ఇప్పుడు కుక్కర్ విజిల్ ఓపెన్ చేసి ప్రెజర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూసుకుందాము. శనగలు ఉడికేయలేదో చూసుకోండి, మరి మెత్తగా ఉండకూడదండి. శనగలు కర్రీ చేసుకునేటప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు చూసారా, శనగలు మరి మెత్తగా కాకుండా మంచిగా ఉడికిపోయాయి. ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఉడికించుకునే శనగలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గట్టి పెరుగుని వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలండి. ఏ టమాటా పేస్ట్, ఏ ఉల్లిపాయ పేస్ట్ వేయట్లేదు, ఓన్లీ ఈ పేస్ట్ మాత్రమే వేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాక 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ అవ్వకూడదండి, సాఫ్ట్గా మాత్రమే అవ్వాలి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా సాఫ్ట్గా అయ్యాక ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ దగ్గరగా అయిపోవాలి, కలర్ చేంజ్ అవ్వాలి, అప్పటిదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తంగా కలిపేసుకున్నాక ఈ పేస్ట్ని ఇందులో మసాలాలు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ దాకా ఎండు కారం పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చోలే మసాలా వేసుకోండి. మీకు బయట బండి మీద దొరికే టేస్ట్ రావాలంటే ఈ చోలే మసాలా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మసాలాలన్నీ చక్కగా కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా నాన్ స్టిక్కీగా అయిపోవాలి, అంటే ప్యాన్కి విడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, కలర్ మారిపోవాలి. అప్పటిదాకా చేసుకున్నారంటే ఈ పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ప్యాన్ నుంచి ఎలా విడిపోతుందో, కలర్ కూడా చేంజ్ అయిపోయింది మొత్తంగా. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే చోలే వేసుకోవాలి. అంటే ముందుగా నానబెట్టుకున్న శనగల్ని నీళ్ళతో సహా వేసేసుకోండి. పేస్ట్ అంతా చక్కగా ఫ్రై అయిపోయాక ముందుగా ఉడికించుకున్న చోలే నీళ్ళతో సహా వేసేసుకొని మసాలా అంతా కలిసేలాగా కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 8 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. 8 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్నారంటే మసాలా అంతా చోలేకి, శనగలకి బాగా పడుతుంది, అలాగే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చూసారా, మీడియం ఫ్లేమ్లో 8 నిమిషాలు ఉడికించాక నీళ్ళ క్వాంటిటీ తగ్గిపోయింది, కొంచెం దగ్గరగా అయిపోయింది. ఇలా దగ్గరగా అయిపోయాక ఇందులో ఉప్పుని చూసుకోండి. మీకు చప్పగా అనిపిస్తే కొంచెం వేసుకోండి. నాకు కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. మీ రుచికి సరిపడా వేసుకోండి ఉప్పుని. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని 2 నిమిషాలు దించే ముందు తడకా వేసుకోవాలి. నూనెతో అయినా నెయ్యితో అయినా ఒక గుండు గరిటెలో తాలింపు పెట్టుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం కారం వేసేసుకొని తాలింపు పెట్టుకున్నారంటే కలపకూడదండి, పైనే అలాగే ఉంచండి. ఇలా చేసుకున్నారంటే లాస్ట్లో ఆ ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. చోలే మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు చోలే మసాలాలోకి పూరి తయారు చేసుకుందాం.
15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకున్న పిండిని బాగా ప్రెస్ చేసుకోండి. ఇలా మీడియం సైజ్ ఉండల్లాగా చేసుకోవాలి. రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటే పూరి కూడా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని పొడి పిండి అప్లై చేస్తూ సైడ్స్కి బాగా ప్రెస్ చేసుకుంటూ మధ్యలో లైట్గా ప్రెస్ చేయాలండి. అప్పుడు పూరి కరెక్ట్ షేప్లో ఉంటుంది, కరెక్ట్ థిక్నెస్లో ఉంటుంది. మొత్తం పొంగుతూ వస్తుంది పూరి. మధ్యలో కాకుండా సైడ్స్ కాకుండా మొత్తం నూనెలో వేసుకోగానే గరిటె పెట్టకుండానే పూరి నూనెలో వేయగానే పొంగిపోతుంది. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడిగా ఉండాలండి. పూరి ఇలా పొంగగానే వెంటనే టర్న్ చేసుకోండి. చేసుకోపోయారంటే ఇంకొక సైడు మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకోండి. చూసారా మంచి కలర్లోకి వచ్చేసింది. గరిటె పెట్టకుండానే మంచిగా పొంగిపోయాయి. చోలే కర్రీలోకి పూరి అనేది ఇలా బటూరే లాగా ఉంటే కలరు బాగుంటుందండి. అందుకని కొంచెం ఫ్రై చేసుకున్నాను. మీరు నార్మల్ పూరి చేసుకున్నారంటే కొద్ది కలర్ రాగానే టర్న్ చేసుకోండి. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.